నీ బిడ్డల గౌరవం నీ వలన ఉంటుంది. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు, వాళ్ళు పెంచుకోవలసింది ఏది అంటే నీకు బిడ్డలము అని నువ్విచ్చిన పునాది మీద వాళ్ళు సౌధ నిర్మాణం చేసుకోవాలి. నువ్విచ్చే ఐశ్వర్యం అంటూ ఏమైనా ఉంటే కోటేశ్వరరావు బాగా గుర్తుపెట్టుకో, నేను ఇల్లు ఇచ్చాను, నేను మేడిచ్చాను, నేను డబ్బిచ్చాను, ఇవి నమ్మద్దు. నీ బిడ్డలకి కోటేశ్వరరావు గారు అబ్బాయి అని ఎక్కడైనా వాడు చెప్పుకుంటే, కోటేశ్వరరావు గారు అబ్బాయా మీరు రండి లోపలికి అని నిన్ను ఎరిగిన వాళ్ళు అంటారా? అలా నీ బిడ్డల్ని వాళ్ళు అనగలిగితే అది నువ్వు వాళ్ళకి ఇచ్చిన ఐశ్వర్యం. నేను కోటేశ్వరరావు గారు అబ్బాయిని అనగానే, కోటేశ్వరరావు గారు అబ్బాయా ఉండండి మేమే బయటకు వస్తాం అన్నాడు అనుకో, నువ్వు అతనికి పెద్ద అప్పిచ్చినట్టు. కాబట్టి నీ ప్రవర్తన నీ కుటుంబానికి గౌరవాన్ని తీసుకొస్తుంది. నీ ప్రవర్తన నీ కుటుంబం సిగ్గుపడేటట్టు, నీ భార్య సానుభూతి పొందేటట్టు చేస్తుంది. కాబట్టి మనిషి వివాహానికి ముందరే కొంత సంస్కారాన్ని పొందవలసి ఉంటుంది.